హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఒక కొత్త మొక్క గురించి తెలుసుకుందాం. అంటే నిత్యం మనం వంటలో వాడుకునేది పునర్నవ అంటారు. దీన్ని తెల్ల గల్జేరు కూడా అంటారు. అంటే దీనికి ఒక 2-3 రకాల పేర్లు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మన తోటకూర, పాలకూర, చుక్కకూర అంటే రకరకాల ఆకుకూరలు వాడుకుంటున్నాం. కానీ వెనకటి రోజుల్లో మన పూర్వీకుల కాలంలో అయితే దీన్ని డెఫినెట్గా గల్జేరు ఎక్కువ వాడతారండి. సో ఈ గల్జేరు అనేది దీనికి ఎలా పేరు వచ్చింది, ఏంటి, అసలు ఈ మొక్క ఎక్కడ జరుగుతుందంటే దీని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇదేంటంటే మనకి వర్షాకాలం స్టార్ట్ అవ్వగానే ఒక్క వర్షం పడితే మాత్రం డెఫినెట్గా ఎక్కడి నుంచి వస్తాయి కానీ పుట్టగొడుగులో పుట్టుకొచ్చేస్తాయండి మొక్కలన్నీ కూడా. అంతకుముందు మనకి జనరల్గా కంటికి కూడా కనిపించవు, కానీ ఎక్కువ వర్షం పడిందంటే మాత్రం డెఫినెట్గా మనకి మొక్కలన్నీ పుట్టుకొచ్చేస్తాయి. దీన్ని తెల్లగల్జేరు అంటారండి. ఇది ఎంత ఉపయోగకరం అంటే ఎక్కువ తింటే అంత అనర్థం కూడా ఉంటుంది దీనికి. సో ఇప్పుడు ఇది మనం ఎలా అనేది, ఈ మొక్క ఎక్కడ దొరుకుతుంది అనేది చూసుకుంటే ఎక్కువ పల్లెటూరులో దొరుకుతుందండి. ఎందుకంటే పల్లెటూరులో ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువగా మనకి పల్లెటూరులో అయితే బాగా దొరుకుతుంది. సో దీన్ని ఏంటంటే ఆయుర్వేదంలో పునర్నవ అంటారు, అట్లాగే తెలుగులో అయితే గల్జేరు అంటారు. సో గల్జేరు ఎందుకు వచ్చిన తర్వాత చెప్తారు. సో ఈ పునర్నవ అనేది తర్వాత చెప్తారు కూడా. దీని విషయం వచ్చేస్తే బయటికి ఈ గల్జేరులో 3 రకాలు ఉన్నాయండి. 1 తెల్ల గల్జేరు, 2 ఎర్ర గల్జేరు, 3 నల్ల గల్జేరు. సో ఈ మూడిట్లో మనకి ఎక్కువగా దొరికేది ఏంటంటే తెల్ల గల్జేరు. ఈ తెల్ల గల్జేరు ఎలా ఉంటుందంటే ఇక్కడ మీరు చూస్తున్నారు, ఫ్లవరింగ్ చూస్తున్నారు కదా, ఈ ఫ్లవరింగ్ చూస్తున్నారు కదా, ఈ ఫ్లవరింగ్ తెల్లగా ఉంది కదా, ఇది తెల్ల గల్జేరు అనమాట. సో ఎక్కువగా ఏంటంటే మనకి తెల్ల గల్జేరు అనేది బాగా దొరుకుతుంది, అంటే ఎక్కడ పడితే అక్కడ బాగా దొరుకుతుంది. ఈ నల్ల గల్జేరు అనేది చాలా లేరు తక్కువ, 100 కోటికి ఎక్కడో దొరుకుతుంది. సో దానికి ఎక్కువ ఉండదు. మనకి తెల్ల గల్జేరులో ఉన్న కాల్షియం, పొటాషియం దేంట్లో కూడా ఉండదు. సో మనకేంటంటే వర్షాకాలం రాగానే వాతావరణం చేంజ్ అయ్యి కొత్తగా వర్షాలు వస్తాయి కదండి. ఆ టైంలో మన ఆరోగ్యం ఏమవుతుందంటే కొంత చేంజ్ అవుతుంది. అంటే గొంతు, కఫం, దగ్గు ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి. సో ఇదేంటంటే దీనివల్ల ఏంటంటే ఉపయోగం ఏంటంటే ఈ గొంతులో ఈ ఆకు వాడటం వల్ల ఏంటంటే గొంతులో ఉన్న కఫం తగ్గుతుంది, దగ్గు తగ్గుతుంది. అండ్ సంథింగ్ చెడు వాపులు అట్లా వస్తాయి కదండి మనకంతా కూడా. ఆ చెడు వాపులు అలా ఏమైనా వచ్చినా సరే మేజర్గా ఏంటంటే ఆ వాపులన్నీ కూడా మనకి క్లియర్ చేస్తాండి ఈ గల్జేరు వాడటం వల్ల. అట్లాగే కాలేయం అనేది, కాలేయం వాపు అంటారు కదండి, కాలేయం వాపు కూడా చాలామందికి వస్తూ ఉంటుంది. సో అది కూడా మనకి ఈ ఆకు వల్ల చాలా వరకు క్లియర్ అవుతుంది, కాలేయం వాపు కూడా. అట్లాగే ఇదేంటంటే గుండెకి సంబంధించి ఏంటంటే మంచి ఔషధం అండి. గుండెకి సంబంధించి బలహీనతలు ఉన్నా, లేకపోతే గుండె బలహీనంగా ఉన్నా, లేకపోతే చెడు కొలెస్ట్రాల్, అంటే చెడు కొలెస్ట్రాల్ అనేది ఇది కంట్రోల్ చేస్తుంది అంటండి. నేనైతే తెలుసుకున్న తర్వాత చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ ఆకుని లాస్ట్ ఇయర్ నుంచి వాడుతున్నాను. సో లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేశాను, దీని మీద షార్ట్ వీడియోస్ కూడా పెట్టాను. అండ్ ఈ సంవత్సరం కూడా మళ్ళీ నేను ఈ ఆకుని మీకు చూపిద్దామని చూపిస్తాను. ఎందుకంటే మనకు వర్షాకాలం వచ్చేసింది కాబట్టి ఇది ఆకు మళ్ళీ మనకి దొరుకుతుంది కాబట్టి ఒక వీడియో చేద్దామని మళ్ళీ చేస్తున్నాను. అట్లా ఈ ఆకుకూర తినడం వల్ల ఏంటంటే మనకు బ్లడ్లో ఉన్నది బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అంటండి. సో మనకి ఎప్పుడైతే ఒంట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది బయటకు పోతుందో మన రక్తానికి, గుండెకి రక్తం అనేది చాలా బాగా పనిచేస్తుంది. అట్లాగే దీనివల్ల ఏంటంటే కంటి చూపు కూడా చాలా వరకు చాలా బాగా వస్తుంది, మెరుగుపడుతుంది అంటండి. అంటే మన కొండపిండి ఆకు తింటారు కదా, కొండపిండి ఆకు తింటే మూత్రపిండాలు రాళ్ళు కరుగుతాయి అంటారు. అట్లాగే ఈ ఆకు తినటం వల్ల ఏంటంటే మనకి కంటి చూపు అనేది చాలా వరకు మెరుగుపడుతుంది అంటండి. అట్లా ఇంకా నేను తెలుసుకొని ఏంటంటే చాలామంది చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి సరిగ్గా నడక రాదు, అంటే పడుతూ లేసి నడుస్తారు. కొంతమంది ఏంటంటే నడక కంట్రోల్ అవ్వదు, సరిగ్గా నడవలేరు. సో అటువంటి పిల్లలకి ఈ ఆకును కనుక మనం కాడలు తీసి మొత్తం నూరేసి ఆ పసరు వాళ్ళకి రాసి బాగా ఆరిన తర్వాత వేడి నీళ్ళతో స్నానం చేపిస్తే అట్లా 1 నెల 2 నెలలు చేస్తే కొంత వాళ్ళకి ఆ నరాలు సెట్ అవుతాయి అంటారండి. అది ఎంతవరకు నిజం నాకు తెలియదు, కానీ పెద్దవాళ్ళు అయితే చెప్తారు. అట్లా దీనివల్ల అదొకటి ఉంది. అట్లాగే చాలామందికి ఏంటంటే బోతకాలు ఉంటాయండి. బోతకాలని మీకు తెలుసు కదా, కాళ్ళంతా లావుగా వచ్చేస్తుంది, ఉబ్బుపోద్ది బాగా. సో అటువంటి బోధకాలు ఉన్న వాళ్ళకు కూడా ఈ కొండపిండి, ఈ ఆకు, కొండపిండి కాదు, గల్జేరు పునర్నవ, ఈ ఆకుని ఏంటంటే మనం కొంచెం వేడి చేసి, ఆ వేడి పూర్తిగా ఆరకముందే గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆ ఆకుని ఆ కాలు కట్టుకుంటే మనకి కొంత అది ఉపశమనం అవుతుందంటండి. గల్జేరు ఆకు కడటం వల్ల అది కొంచెం మనకి నొప్పి తగ్గుద్ది అంటారండి. అది కూడా ట్రై చేయొచ్చు, అది వేడి చేసి కట్టాలి. సో ఇది మనకి లాభాల వరకే మనం చెప్పుకున్నాం.
దీన్ని పప్పులో వేసుకొని వండుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది పప్పులో వేసుకొని వండితే. అంటే మనం ఎలా అంటే ఈ ఆకుని కట్ చేస్తాం అనుకోండి, ఇది మొత్తం వాడము, కారంతా వాడము, ఓన్లీ ఆకు తీసుకోవాలి అంతే. మనం ఎలాగైతే తోటకూర అవన్నీ తీసుకుంటామో అట్లాగే ఓన్లీ మనకి ఆకులు మాత్రం పనికొస్తాయి. ఇది పనికిరాదు, ఈ కాడ పనికిరాదు, ఓన్లీ ఆకులే కావాలి. ఈ ఆకులు మాత్రం ఒలుసుకొని మనం పప్పులో వేసుకోవచ్చు. దీన్ని గల్జేరు పచ్చడి చేసుకోవచ్చు, కొంచెం పచ్చిమిరకాయలు ఎండుమిరకాయలతో గోంగూర పచ్చడిలా సేమ్ ప్రాసెస్తో చేసుకోవచ్చు. అట్లా రెండోది, ఇప్పటివరకు మన లాభాలు మాత్రం చెప్పుకున్నాం. అట్లాగే దీంట్లో నష్టాలు కూడా ఉన్నాయండి. ఇది ఎక్కువగా మనం వాడటం వల్ల ఏంటంటే 90% ఏంటి వారానికి ఒకసారి తిన్నప్పుడు ప్రాబ్లం ఏమీ లేదు. సో ఎక్కువగా తినడం వల్ల ఏమవుతుందంటే అజీర్తి ఎక్కువ వస్తుంది అంటండి. ఇది నేను తెలుసుకోదని అజీర్తి ఎక్కువ వస్తుంది. అట్లాగే ఇది ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నప్పుడు దీన్ని వాళ్ళు ఏంటంటే డాక్టర్ చెప్తేనే తినాలి, ఇలాంటి ఎక్కువ తినకూడదు అంటండి. ప్రెగ్నెన్సీ లేడీస్ ఎక్కువ తినకూడదు. అట్లాగే పాలు పట్టే తాగే చిన్నపిల్లలు ఉన్న తల్లులు కూడా ఇది కొంచెం పిల్లలకి అజీర్తి చేస్తాయని చెప్పి దీన్ని తినకూడదు అంటారు. సో వాళ్ళు కొంచెం అవాయిడ్ చేస్తే సరిపోతుంది. అట్లాగే డయాబెటీస్ ఎక్కువ ఉన్నవాళ్ళు, అధిక రక్తపోటు ఉన్నవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కూడా దీన్ని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిదండి. అంటే తినొచ్చు, బట్ ఎక్కువ తినకూడదు అంతే. ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. అట్లా కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే 1-2 సార్లు తింటే ప్రాబ్లం, ఎక్కువగా తింటే మాత్రం డెఫినెట్గా ప్రాబ్లం ఫేస్ చేస్తారండి. సో మనకేమో ఇక్కడ చూసారు కదా, ఒక్కసారి వర్షం పడిందంతే. ఈ ఒక్క వర్షానికి మనకి కంప్లీట్ చూడండి, ఎక్కడ చూసినా గల్జరే, ఇదంతా కూడా అదే. ఎక్కడ చూసినా మనకి ఇది మొలుస్తుంది అనమాట. ఇట్లా చూడండి ఎలా మన తోటకూర మొక్కలు మొలిసినట్టు మొలిసిపోయి అన్నీ కూడా మొత్తం కంప్లీట్గా మొలిసింది. ఇట్లా అంటే ఎంత బాగా పనిచేస్తుంది చూడండి మనకి గల్జర్ అన్నది, చాలా బాగా. సో దీనివల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి, ఇన్ని నష్టాలు ఉన్నాయి. కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే మనకి ఏ సీజన్లో దొరికి ఆ సీజన్లో మనం తప్పకుండా తినాలండి. ఓన్లీ పాలకూర తోటకూరే కాదు, మనకి ఇది కూడా ఒక ఆకుకూరే. మన పూర్వకాలం ఏంటంటే మన తాతల తండ్రుల కాలంలో అయితే నాకు తెలిసి అయితే మా చిన్నప్పుడు అయితే ఎక్కువగా దీన్ని వండేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని ఎవరు కూడా దీని జోలికి వెళ్తలేదు. దీంట్లో ఎన్ని పోషకాలు ఉంటాయంటే అన్ని పోషకాలు ఉంటాయండి మనకు తెలియకోకుండానే. చూసారా ఎంత బాగుంది చెట్టు, ఒకటి చిన్నగా పీకితే. ఇది కుండీలో కూడా ఈ మధ్య పెంచుకుంటున్నారు, అన్ని బహిరంగ మార్కెట్లో కూడా కొంచెం సేల్ చేస్తున్నారు, బాగా నమ్ముతున్నారు. సో మనం ఏంటంటే దీన్ని ఏం చేయవసలా, ఈ విత్తనాలు ఆటోమేటిక్గా పడి ఆ సీజన్ వస్తే అవే మొలుస్తాయి. ఇప్పుడు చూడండి ఇన్ని రోజులు ఇక్కడ విత్తనాలు ఉన్నాయి, ఎండలో మలవలేదు. వర్షం పడంగానే ఆటోమేటిక్గా ఆ గింజ ఎక్కడో తెలియదు, భూమి లోపలికి వెళ్ళిపోయిందో తెలియదు, ఆటోమేటిక్గా మొక్క మొలిచింది. అంటే న్యాచురల్గా ఆ టైంలో అవి వచ్చేస్తున్నాయి. మనం వద్దన్నా సరే ఆ టైంకి ఆ మొక్కలు మొలకుతూ ఉంటాయి. సో ఇన్ని పోషకాలు ఉన్న మనం వీటిని డెఫినెట్గా వండు తింటే చాలా మంచిదండి. ఇగురుకూరలాగా తోటకూర ఫ్రై లాగా చేసుకోవచ్చు, అండ్ పప్పులో వేసుకోవచ్చు అండి. అట్లాగే దీన్ని పచ్చడి కూడా చేసుకోవచ్చు. సో మీకు ఎట్లా పాసిబుల్ అలా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, బాయ్.